ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వినూత్నంగా ఆలోచించిన ఒంగోలు నగరపాలక సంస్థ ఆదర్శంగా నిలుస్తోంది. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంగా గుర్తింపు పొందింది. ప్రజల మద్దతుతో మరిన్ని స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టే దిశగా ఉత్సాహంగా సాగుతోంది. అపరిశుభ్ర వాతావరణం, ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం. ఒంగోలు నగరం అంటే ఒకప్పుడు ఇవే గుర్తొచ్చేవి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ పిలుపుతో నగర పరిస్థితి మలుపు తిరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకుని ప్రజల్లోకి వెళ్లారు. అవగాహన, ఆచరణ సూత్రాలతో చైతన్యం నింపారు. స్వచ్ఛత కోసం 21 మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఫలితంగా క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంగా గుర్తింపు పొందింది. ఎక్కడైతే పబ్లిక్ టాయిలెట్, కమ్యూనిటీ టాయిలెట్, మొబైల్ టాయిలెట్ ఉందో దానికి ఇది 300 మీటర్ల దూరంలో ఉంది, 150 మీటర్ల దూరంలో ఉంది అనేది కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక కార్యక్రమం మనం చేసుకున్నాము. దీనివల్ల కొంతవరకు పబ్లిక్ వివరించింది. రండి ఉపయోగించుకోండి అనేటువంటిది ఒక మైక్ని పెట్టడం జరిగింది. దీని ద్వారా కూడా చాలా ఆశించే ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి ఈ కెమెరా పెట్టడం కానివ్వండి, పైన మైక్ పెట్టి చేయడం కానివ్వండి, ఈ కాషన్ బోర్డులు, ఈ ఇండికేషన్ బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల కానివ్వండి, సాధ్యమైనంత వరకు చాలా వరకు ప్రజల మార్పు వచ్చింది. ప్రజల నుంచి లభించిన సహకారంతో ఒంగోలు నగరపాలక సంస్థ మరిన్ని స్వచ్ఛ కార్యక్రమాలు రూపొందించింది. గోడపత్రికలు లేని నగర నిర్మాణమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది. వాల్ పోస్టర్లు కనుక పబ్లిక్ ప్లేసుల్లో అతికిస్తే కనుక దానికి డిస్ఫిగర్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్ అటువంటి యాక్ట్ ద్వారా వాళ్ళని చర్యలు తీసుకుంటున్నాము. దానికి సంబంధించి ముగ్గురు సినిమా థియేటర్ల వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా అసభ్యకర చట్టం చిన్న కూడా మేము ఇటువంటి వాల్ పోస్టర్లు కనుక ఇవి ఉండకూడదు చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. 3-4 మంత్స్లో దీన్ని కంప్లీట్ చేస్తాం. చెత్తతో నిండిన నగరాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దిన తీరుపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ స్ఫూర్తితో ముందుకు సాగుతామని సంకల్పం తీసుకుంటున్నారు.